అప్రూవల్స్ తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని 2 సంవత్సరాలు పూర్తిగా వారిని ఇబ్బంది పెట్టి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఏదో మీ ఘనతగా చెప్పుకునేటువంటి దాన్ని మరొకసారి క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి కార్యక్రమాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అంటే వారికి ఓన్లీ 2 పార్టీలకా, తెలుగుదేశం జనసేనకా, అందరికీ? ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం తీసుకొచ్చారా? నేనైతే ఎక్కడ చూడలేదు. తీసుకొస్తారు. మంచిదే, తీసుకొచ్చి అంటే ఎందులో ఏ రాజ్యాంగంలో? రెడ్ బుక్లో ఉంటుందా? ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఏ వ్యవస్థల్లో ఏ మార్పులు తీసుకొచ్చినా అది రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి సమానంగా ఉండాలి తప్ప కేవలం ఒక రాజకీయ పార్టీకో ఒక వర్గానికో కొమ్ము కాసేటువంటిది విధానం కరెక్ట్ కాదు. వారు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు అనేటువంటి విధానాన్ని వారు ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు ఆ రోజు రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఒక నీతి, మాకు ఒక నీతి అనేటువంటి విధానం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. వారు మమ్మల్ని ఏదన్నా అనొచ్చు, మేము ఎవరన్నా ఒక మాట అంటే దానికి చట్టాలన్నీ అమల్లోకి వస్తాయి అనేటువంటిది ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా పెడుతున్నటువంటి అక్రమమైనటువంటి కేసులు, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారి మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించేటువంటి వారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి నోరు మోయించేటువంటి కార్యక్రమం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దయచేసి అది మానుకోమని చెప్పి దానిలో వారికి మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు నన్ను అడగకూడదు, హోంమంత్రి గారిని అడగాలి. నేనేం చెప్తాను, మేము చెప్తున్నాం కదా అట్టర్ ఫెయిల్యూర్ అని. ఈ రాష్ట్రంలో గొప్పతనం ఏంటంటే క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి, క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి మిగిలిన 23 మంది మంత్రులకి వారి మంత్రిత్వ శాఖ తప్పితే అన్ని మాట్లాడతారండి.